రాజకీయాల్లో ప్రకంపనలు సహజమంటూ కవిత ఎపిసోడ్ను తేలికపరిచే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. చాలా పార్టీలో ఇలాంటి ప్రకంపనలు చూశామంటూ పార్టీ పార్లమెంట్లో కనిమొళి కరుణానిధి కుటుంబాలని ప్రస్తావించారు. కవితలో ఇంత ఆవేదన ఉందని ఇప్పుడే తెలిసిందని వినోద్ కుమార్ మీడియా చిట్చాట్లో వెల్లడించారు. బీజేపీతో తప్ప బీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ, లెఫ్ట్ పార్టీలతో కలిసి పనిచేసిందన్నారు వినోద్ కుమార్. బీజేపీతో కలవాలనుకుంటే కూడా ఎప్పుడో పొత్తు పెట్టుకునేవారమని తెలిపారు. ఇక కవితకు షోకాజ్ నోటీస్ ఇస్తున్నారని చర్చకు తెరదించారు వినోద్ కుమార్. చిట్చాట్లో మాట్లాడితే షోకాజ్ నోటీస్ ఎలా ఇస్తామనేది మాజీ ఎంపీ మాట. కాకపోతే కవితను కలిసి మాట్లాడే ప్రయత్నం చేస్తామని మాజీ ఎంపీ చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమంటూ కవిత ఎపిసోడ్ను తేలికపరిచే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ లో మీడియాతో చిట్చాట్ చేశారు. ప్రధానంగా కవిత మాట్లాడినటువంటి విషయాలపైన ఆయన కొంత మాట్లాడే ప్రయత్నం చేశారు. ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు ఇలాంటి పొలిటికల్ వైబ్రేషన్స్, ప్రకంపనలు సహజమే. ఇది మా పార్టీ కొత్తది కాదు, పాతది కాదు, ఇది మా పార్టీ మొదటిది కాదు, చివరిది కాదు అనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మనం గతంలో నేను పార్లమెంట్ లో ఉన్నప్పుడు కరుణానిధి ఫ్యామిలీలో ఒకవైపు అలగిరి, మరోవైపు మారన్, మరోవైపు కనిమొళి లాంటి వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ చూసాము. సహజంగా ఈ పొలిటికల్ ఫ్యామిలీస్ ఇలాంటి ఇష్యూస్ కామన్, ఇవి త్వరలోనే సర్దుమలుతాయనే విషయం చెప్తూనే ఒకవైపు కవితకు లోపల ఎంత బాధ ఉన్న విషయం మాకు ఇప్పుడే అర్థమవుతుంది, ఈ విషయం త్వరలోనే సర్దుమలుగుతుందని చెప్పేసి విషయాన్ని ఒకవైపు మాట్లాడుతూనే ఆమె చిట్చాట్ లో చేసినటువంటి ఇష్యూస్ కి ఏ విధంగా నోటీస్ ఇస్తారన్న విషయాన్ని కూడా ఒకవైపు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తోటి, అదేవిధంగా టీడీపీ తోటి, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నది, బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. అలాంటి ఆలోచన ఉంటే ఎప్పుడో పెట్టుకునే వాళ్ళం, బీజేపీతో కలిసి వెళ్లే ఆలోచన బీఆర్ఎస్ పార్టీకి లేదన్న విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే ఇలాంటి విషయాలు కూడా త్వరలో సర్దుమలుగుతాయి. నేను కూడా అవసరమైతే కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడే ఆమె విషయాలను కూడా బయటకు వస్తున్నాయి కాబట్టి త్వరలోనే ఈ విషయాలన్నింటి కూడా సర్దుమణిగే అవకాశం ఉన్నదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కవిత చిట్చాట్ వ్యాఖ్యల తర్వాత ఒక్కసారిగా అంతర్గతంగా పార్టీలో ఏదో ముసలం పుట్టింది అనే విషయం ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితుల్లో పార్టీ అధినాయకత్వం ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటివి స్పందించట్లేదు. ఒకవైపు కవిత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు కావచ్చు, ఆ కామెంట్స్ కావచ్చు, అన్ని కూడా పార్టీలో ఎవరు కూడా బాహాటంగా దాని మీద మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. ఒకవైపు వినోద్ కుమార్ కేసీఆర్ కుటుంబ సభ్యుడే కాబట్టి ఆయనకు ఉన్నటువంటి చొరవతో, ఆయనకున్న అనుభవంతో ఇటీవలనే కవితతో కూడా మాట్లాడాను. కానీ ఈ విషయం నాతో ఆమె ఎప్పుడు స్పందించట్లేదు. ఆమె లోపల ఎంత బాధ ఉందా అనే విషయాన్ని కూడా ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. త్వరలోనే నేను కూడా ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ విషయాలను కూడా త్వరలోనే చాట్ అవుతాయి. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో త్వరలోనే సద్దుమవుతాయి అనే విషయాన్ని కూడా వినోద్ కుమార్ చెప్పే ప్రయత్నం చేశారు. ఒకవైపు రాజకీయ కుటుంబంలో ఇలాంటివన్నీ కామన్. గతంలో కూడా మనం కరుణానిధి కుటుంబంలో చూసాము. ఒకవైపు కనిమొళి, మరోవైపు అలగిరి, స్టాలిన్, మురసోలి, మరన్ అలాంటి కుటుంబంలో ఇలాంటి రాజకీయాల వైబ్రేషన్స్ కామన్ గా వస్తుంటాయి. తర్వాత సర్దుమలుగుతాయి. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఇవన్నీ కూడా కామన్, ఇది మా పార్టీ మొదటిది కాదు, చివరిది కాదన్న విషయాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే బీజేపీ తోటి బీఆర్ఎస్ అంటగాగుతుందన్న విషయాన్ని కవిత చెప్పిన తర్వాత ఇది మరింత కొంత పొలిటికల్ గా హాట్ గా మారింది. బీజేపీ వీళ్ళు పార్టీలోకి బీఆర్ఎస్ ను మొత్తం విలీనం చేసే ప్రయత్నం చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడు పార్టీలో ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి, నేను వాటికి చెక్ పెట్టాను, అవసరమైతే నేను ఏడాదంతా జైల్లో ఉంటాను, కానీ బీజేపీతో బీఆర్ఎస్ కలిసే ప్రసక్తి లేదని చెప్పేసి తాను స్పష్టం చేశానన్న విషయాన్ని కూడా కవిత మాట్లాడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఇంకా అధికారికంగా ఎవరు అఫీషియల్ ఇంకా స్పందించలేదు. కానీ కొద్దిసేపటి క్రితమే ఇదే విషయం పైన వినోద్ కుమార్ మాట్లాడారు. ఖచ్చితంగా వీటన్నిటి కూడా త్వరలోనే సద్దుమలుతాయనే విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేసే ప్రయత్నం చేశారు. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.